మోడీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు ముస్లింలు. మణిపూర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు మతతత్వ పార్టీలకు ఎలా మద్దతు ఉన్నారు? ఈ రోజున ఆ మతతత్వ పార్టీని ఎదుర్కోవడానికి ఎవరు ముందుకు వస్తున్నారు చెప్పండి? మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిని పూర్తిగా కూడాను చంద్రబాబు, లోకేష్ కాళ్ళ దగ్గర పెట్టారని బయట జరుగుతున్న ప్రచారం. అది నా దృష్టిలో అతిపెద్ద బోకుపదం. అది అంటే రాష్ట్రంలో మైనార్టీలు హ్యాపీగానే ఉన్నారా కూటమి ప్రభుత్వం వల్ల? వక్ఫ్ అమెండ్మెంట్ ఏదైతే ఇది వచ్చిందో దాని తర్వాత కొంచెం మైనార్టీస్లో సహజంగా ఏంటంటే ముస్లిం సోదరులు దాన్ని వ్యతిరేకించారు. నేను కూడా స్పష్టంగా దాన్ని వ్యతిరేకించాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అటువంటి స్థాయిలో ఏ నాయకుడు కూడా ముస్లింలకు ఎందుకని న్యాయం చేయలేకపోయాడు? డెఫినెట్లీ ఒక మంచి మార్పును అనేది తీసుకొచ్చింది అన్న సంగతి అయితే మనం చెప్పగలం. ముస్లిం లీడర్లు ఉన్నారు. ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉంటాయా? మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి ముఖ్య అతిథిగా వెళ్ళాను. గుచ్చి నా వైపు కళ్ళు అలాగే తదేకంగా చూస్తున్నాయని చెప్పి ఇలాగే వెళ్ళాను నేను. సార్, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది కూడా ఈ 5 ఏళ్లలోనే అంటున్నారు. రాహుల్ గాంధీ చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. టీడీపీ ఇచ్చిన ఆర్థిక భరోసాతో ముస్లిం సమస్యలు ఉన్నా లేకపోయినా సరే చెలరేగిపోయేవాడు. ఇప్పుడు ఈ 14 నెలల కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూలు జరుగుతున్నాయని నెల్లూరు చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఉద్దేశిస్తూ పోస్టింగ్ పెడుతున్నాడు. నా మీద ఏమైనా మాట్లాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే కనుక వారికి నెలకి 50,000 లక్ష రూపాయలు నేను కూడా సమర్పిస్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నన్ను ఏకిపడేస్తూ ఉండమని చెప్పండి. తుజే నై రుద్బా కైకురే తుజే ఖుద్బా అని చెప్పి చెప్పాలనిపించింది. అస్సలం రహమతుల్లాహి వరకతు. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అలీం యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నాతో మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ మనతో ఉన్నారు. మొత్తమే కూడాను గత దశాబ్ద కాలంగా ఆయనతో పాటు మేము కూడా ప్రయాణం చేశాము. ఓవరాల్గా కూడాను రాష్ట్రంలో మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం నడుం బిగించిన ఏకైక ముస్లిం యోధుడు మన ఫారూక్ షిబ్లీ. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో పూర్తిగా కూడాను ఎవరూ చేయలేని సాహసాలు కూడాను ఆయన చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఆయన మీద కొన్ని పోలీస్ కేసులు కూడా నమోదవటం జరిగింది. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఫారూక్ షిబ్లీ ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్రంలో ప్రస్తుత మైనార్టీల పరిస్థితి ఎలా ఉంది, ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల హక్కులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అస్సలాం. పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు. ఏదో కంటికి సంబంధించి చిన్న ప్రాబ్లం అన్నారు. అవునండి, జస్ట్ క్యాట్రాక్ట్ కాదు అది, బట్ ఏంటంటే అది నాకు పవర్ చాలా కాలం నుంచి ఉంది. అదేంటంటే ఇంకొంచెం పెరిగింది. అలా కాకుండా అది ఈ మధ్యలో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏదో వచ్చింది. మా మంచి మిత్రుడు డాక్టర్ బషీర్ గారు కూర్చోబెట్టి జస్ట్ టెస్టింగ్ అని వెళ్తే కూర్చోబెట్టి ఆపరేషన్ చేసి పంపించేసాడు ఆయన. షిబ్లీ గారు చెప్పండి, మీ ప్రస్థానం ఏంటి, మీ ఫాదర్ మదరు బ్యాక్గ్రౌండ్? అంటే గూగుల్లో కొడితే ఇప్పటికీ మీ పేరు అన్నీ వస్తున్నాయి, కాకపోతే జనరేషన్ తెలవటం కోసం. మీ జర్నలిస్ట్ అబ్దుల్ అలీం యూట్యూబ్ ఛానల్కి అందరికన్నా ముందు నా మనస్ఫూర్తిగా శుభాభినందనలు. ఈ ఛానల్ ఏ రకంగా అయితే హైదరాబాద్లో కొన్ని జర్నలిస్ట్ ఛానల్స్ ఉన్నాయో, అంటే ఫ్రీలాన్సర్ జర్నలిజం ఎలాగైతే చేస్తున్నారో ఆ విధంగా మీ జర్నలిస్ట్ అలీం ఛానల్ కూడాను అనేక మంది సబ్స్క్రైబర్స్, వేల కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ముందుకు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ప్రార్థన చేస్తూ మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, నా పేరు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ అనే సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా విజయవాడ లోకల్గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు నేను నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజకీయ పరంగా అయితే ఎటువంటి రాజకీయ ఫ్యామిలీ అయితే మాది కాదండి. కాకపోతే ఏంటంటే ఒక జమాతే ఇస్లామీ అన్న ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థకి కృష్ణా జిల్లా ఫౌండర్గా నా ముత్తాత గారు, ఆయన అసలు ఫౌండర్ ఇక్కడ. ఆయన పేరు మున్షి అబ్దుల్ సత్తార్ గారు. ఈ రోజున కూడాను జమాత్ ఇస్లామీ చరిత్ర చూస్తే దాంట్లో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన యొక్క శిష్యుడే మా నాన్నగారు స్వర్గవాసులైనటువంటి జనాబ్ మొహమ్మద్ ఖైరుల్లా గారు. ఆయన గురించి కూడాను విజయవాడ అందరు కూడా తెలుసు. ఇది మా నాన్నగారి వైపు నుంచి. అదేవిధంగా మా తల్లిగారు ఫాతిమా పర్వీన్ గారు, ఆవిడ కూడా ఏంటంటే నందిగాంకి చెందినటువంటి వారు. ఇద్దరు కూడాను చనిపోయారు రీసెంట్గా. నాన్నగారు 2019 డిసెంబర్ 17వ తారీఖున కాలం చేయడం జరిగింది. దాని తర్వాత 1.5 year తర్వాత తల్లిగారు కూడాను స్వర్గవాసి. అంటే ఇలా ఎన్జిఓగా రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సమాజంలో ఏంటంటే ఏదైతే ముస్లింలపై ఉన్నటువంటి వివక్ష కానివ్వండి, లేకపోతే ముస్లింలను ఒక కాస్త చిన్న చూపు చూడటం కానివ్వండి, అది ఏంటంటే ఒక ప్రముఖ పత్రిక, ఆ ఒక ప్రముఖ పత్రికలో ఒకానొక రోజు 2012 ఐ థింక్ 2012 ఆ 2011 సంవత్సరంలో ఒక కార్టూన్ వచ్చింది. ఆ కార్టూన్లో ఏంటంటే ఒక స్టూడెంట్స్ని
టీచర్ ఉద్దేశిస్తూ ఒక క్లిప్ ఆర్ట్ అనేది ప్రచురించడం జరిగింది. ఆ క్లిప్ ఆర్ట్లో ఏమిటంటే వాట్ ఈస్ ద అవుట్ఫిట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే టెర్రరిస్ట్ యొక్క ఆహార్యం, అతని యొక్క వేషధారణ, అవుట్ఫిట్ అంటే వేషధారణ, ఆహార్యం ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మాస్టర్ గారు ఇలా చూపిస్తూ దానికి ఒక స్కల్ క్యాప్ ఉంటుంది, గడ్డం ఉంటుంది, ఒక జుబ్బా ఉంటుంది. దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పేసి చెప్తారు. అది ఎందుకనో తెలియదు కానీ అప్పటికి నేను జుబ్బా వేసుకునేవాడిని కాదు, నాకు గడ్డము లేదు, టోపీ లేదు, చినిగిపోయిన జీన్స్లు, టైట్ టీషర్ట్లు, చేతిలో బ్రాస్లెట్లు, మెడలో మంచి లావుట్వి మన బంగారం చైన్లే, దానిపై మళ్ళీ వెండితో ఇది వేసుకునేవాళ్ళు. అంటే ఒక సామాన్య వ్యక్తిని. కానీ ఏదైతే ఈ ముస్లింల పట్ల ఉన్నటువంటి వివక్ష ఏదైతే ఉందో అది మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. ఆ రోజున మా పిన్ని గారి కూతురు వివాహం, వలీమా జరుగుతుంది. మంచి సూటు బూటు దీంట్లో ఉన్నాం. మొత్తం ఇంటికి వచ్చి సూటు తీసేసి సింపుల్గా ఒక లాల్చీ వేసుకొని పైన టోపీ పెట్టుకొని నాతో పాటు ఇంకా కొంతమంది మిత్రులు ఎవరైతే మనతో పాటు చదువుకున్నారో లేకపోతే మనతో పాటు ఉన్న సహచరులు ఎవరుతున్నారో వాళ్ళతో కలిసి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యాలయం విజయవాడలోనే ఉంది. విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి కార్యాలయం. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్లిప్ ఇచ్చారు, మీరు ఎవరిని కలవాలి రాసి ఇవ్వండి, మీ పేరు రాసి ఇవ్వండి అని చెప్పేసి. నేను ఎడిటర్ గారిని కలవాలి, నా పేరు టెర్రరిస్ట్ అని చెప్పేసి రాసి ఇచ్చాను. ఇదేంట్రా బాబు టెర్రరిస్ట్ అంటాడు, ఇదెక్కడ గొడవ అని చెప్పేసి పెద్ద గొడవ జరిగింది అది. దాని తర్వాత ఏసీపీ గారు వీళ్ళు వచ్చేసి ఇంకా చాలా సినిమానే జరిగింది. దాని తర్వాత నేను జేబులోంచి కాగితం చేసి ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ క్లిప్ ఆర్ట్ ఆధారంగా నేను ఎవరినో మీరు డిసైడ్ చేయండి, ప్రస్తుతానికైతే గడ్డం లేదు, గడ్డం నేను వదలాలని చెప్పేసి నేను ఈ క్షణం నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి వదులుతాను. దీని ఆధారంగా నేను టెర్రరిస్ట్ అని చెప్పేసి నాకు నూతనంగా నామకరణం చేయడం జరిగింది ఈ పత్రికా వారు. కాబట్టి నేను అదే అని చెప్పేసి రాసిచ్చాను. అంటే అప్పుడు తలపట్టుకొని వీడికి వచ్చిన ప్రాబ్లం ఇది అని చెప్పి అప్పుడు వెళ్ళి కూర్చోవడం జరిగింది. దాదాపు ఒక 3 గంటల వరకు. అంటే అప్పటికి అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు, కానీ స్టిల్ ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక జజ్బా అంటారు, ఏంటి ఇది ఇంత మాట అనేసాడేంటి అన్న ఒక ఫీలింగ్తో ఒకవైపు నుంచి ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి ఇతను మొత్తం సమాజాన్ని ఇంత ఈ రకంగా చెప్పాడేంటి. దాని తర్వాత అతనితో 3 గంటల పాటు సంభాషించిన తర్వాత అతను కూడాను చాలా ఫీల్ అయ్యి రెండో రోజున ఎక్కడైతే ఇది వచ్చిందో సేమ్ అక్కడ కాకుండా మెయిన్ ఎడిషన్లో ఆ పత్రిక అసలు క్షమాపణ కోరటం అనేది చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది. ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. కానీ ఇమీడియట్గా వాళ్ళు మెయిన్ ఎడిషన్లో ఈ రకంగా ఏదైతే వేసినటువంటి సవరణ మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాము అని చెప్పేసి వేయడం జరిగింది. కానీ క్షమాపణలు అయితే కోరారు అల్హమ్దులిల్లా, కానీ మనసులో అయితే అది ఉండిపోయింది. లేదు, మనం ఈ వేషధారణ కాదు, మనం వీరు ఏదైతే వేషధారణని వీరు టెర్రరిస్ట్ వేషధారణ అని చెప్పేసి సంబోధిస్తున్నారో ఆ వేషధారణలో మనం దిగాల్సిందే అని చెప్పేసి ఇంకా ఈ కుర్తా, పాయజమా, టోపీ, గడ్డం, దాని తర్వాత హజ్ చేయడం జరిగింది నాన్నగారితో పాటు కలిసి. నెమ్మదిగా ఆధ్యాత్మికంగా కూడాను కాస్త అంటే చిన్నప్పటి నుంచి ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం మోడరేట్ ముస్లింగా ఉండేవాళ్ళం. కానీ నెమ్మదిగా ఏంటంటే ఈ రకంగా ఖచ్చితంగా ఇస్లాం సాంప్రదాయంలో. సార్ ఎన్ని భాషలు మాట్లాడతారు? తెలుగు అనర్గళంగా అల్హమ్దుల్లా మాట్లాడగలనండి. అరబ్బీ భాష మాట్లాడలేను, చదవగలను, అర్థం చేసుకోగలను. మీరు అరబ్బీ మాట్లాడితే నేను అర్థం చేసుకోగలను. ఇంగ్లీష్ మాట్లాడగలను. అదేవిధంగా హిందీ మంచి ప్రావీణ్యం ఉంది. అదేవిధంగా మన ఇది కూడాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముస్లింల తరపున నాయకత్వం వహించే నాయకుడు లేకపోవడం, తర్వాత ఏదైనా విషయం ఉంటే మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోవడం, ఈ అన్ని లక్షణాలు ఉన్న ముస్లిం ఎన్జిఓలు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు కనిపించిన పరిస్థితి అయింది. అయితే మీరు మొత్తం మీద కూడాను దశాబ్ద కాలం పైగా కూడా ఆ సమస్యల మీద పోరాటం, యుద్ధం చేయటం, ఒక రకం యుద్ధమే కదా ఇది. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సోషల్ మీడియాని ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎలా ఎదుర్కొన్నారు? స్టేట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఏదున్నా కానీ హైదరాబాద్ నుంచి ఏఐఎంఐఎం అస్దీన్ ఓవైసీ గారు ప్రతిదానికి కూడాను ప్రాతినిధ్యం వహించేవాడు. ఎప్పుడైతే సడన్గా స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక రకంగా ఏంటంటే దిక్కుతోచని పరిస్థితి. దాని తర్వాత ఉర్దూలో యతీం యసీర్ అంటారు, అంటే లిటరల్గా ఏంటంటే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఎలాగైతే ఉంటుందో అటువంటి పరిస్థితిలోకి ముస్లిం సమాజం నెట్టివేయబడింది. దాని తర్వాత ఏంటంటే లేదు, మనం స్టాండర్డ్గా నుంచొని దీన్ని మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అడ్రస్ చేయడం జరిగింది. నెమ్మదిగా అనేకమైనటువంటి అంశాల్లో ముందుకు కొనసాగం, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి పొలిటికల్ ప్రెషర్స్ కానివ్వండి, అదేవిధంగా సహజంగా సమాజంలో అంటే అన్ని సమాజాల్లో కూడా ఉంటుంది, మన సమాజంలో కూడా ఉంటుంది, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడాను
వాటన్నింటినీ కూడాను ఎదుర్కొంటూ అల్హమ్దులిల్లా ఇంతవరకు ఈ ప్రయాణం అల్లా సుబ్హానహు వ తఆలా అతని యొక్క కరుణా కటాక్షాల వల్ల ఇంత దూరం కొనసాగింది. రాష్ట్ర విభజన జరగకముందు ముస్లింలకు సంబంధించి 2004, 2009 పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అటువంటి స్థాయిలో ఏ నాయకుడు కూడా ముస్లింలకు ఎందుకని న్యాయం చేయలేకపోయాడు? అంటే ఇక్కడ ఒక అంశం నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పదం మీరు యూజ్ చేశారు. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా కానీ నాకు కూడా ఇష్టమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడైతే ఆయన హెలికాప్టర్ ప్రయాణంలో ఆయన ప్రాణం కోల్పోయారో అప్పుడు బాధపడిన వాళ్ళలో నేను కూడా బాధపడ్డాను. నా కళ్ళెమ్మటి కూడాను నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రజారంజక పరిపాలనని కొనసాగించినటువంటి వ్యక్తి అన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ 4% రిజర్వేషన్ ఆయన ఇచ్చారు అంటే కనుక ఆ స్టేట్మెంట్ రాంగ్ అంటాను నేను. ఎందుకంటే అది ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే స్టేట్లో ఎంత ఇచ్చినా కానీ అది సెంట్రల్. ఇప్పుడు ఇవాళ చూడండి, ఇదేమీ కూడాను కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్థానిక పార్టీ ఏం కాదు. అక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే హైకమాండ్ ఆర్డర్స్ని ఒబే చేయాల్సినటువంటి ఇదే ఉంటుంది తప్పించి వాళ్ళ విధంగా వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఈ మాటతో ప్రతి ఒక్కళ్ళు ఏకీభవించాల్సిందే, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. కాకపోతే 4% రిజర్వేషన్ అయితే మట్టుకు ముస్లిం సమాజంలో ఒక డెఫినెట్లీ ఒక మంచి మార్పును అనేది తీసుకొచ్చింది అన్న సంగతి అయితే మనం చెప్పగలం. 2014, 19 ఒకలా ఉన్నారు, 19-24 కాలంలో మీరు ఒకలా ఉన్నారు. అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిని పూర్తిగా కూడాను చంద్రబాబు, లోకేష్ కాళ్ళ దగ్గర పెట్టారని బయట జరుగుతున్న ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారి వారి కాళ్ళ దగ్గర పెట్టాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే అటువంటి మెంటాలిటీ, లేకపోతే అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి నేను కాదు అన్న సంగతి మీరు మీ మనస్సుని అడిగితే కనుక మీకు కూడా ఆ సమాధానం దొరుకుతుంది. కానీ ఏదైతే దేశంలో నేను నివసిస్తున్నానో ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుగుణంగా, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ రాజకీయ పార్టీ కాదండి, ఇక్కడ మంది రాజకీయ పార్టీ కాదు. నేను అంత సేవ చేయగలను. కమ్యూనల్ హార్మనీ గురించి మాట్లాడతాము, ముస్లింలపై ఏమైనా ఇబ్బందులు వస్తే మాట్లాడతాం, అన్నీ చేస్తాము, అన్ని సేవలు చేస్తాం. కానీ లాస్ట్లో వచ్చేటప్పటికి నా దగ్గర ఓటు ఫలానా వ్యక్తికి వేయండి అని చెప్పడానికి నా దగ్గర ఓటు ఆయుధం అనేది నా దగ్గర లేదు, అంటే నా సంస్థ దగ్గర లేదు. కాబట్టి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఏంటంటే నేను ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి. చాలామంది ఏమంటారంటే ఇక్కడే మీరు రాజకీయాలకు అతీతంగా ఉండవచ్చు కదండి అంటారు. నేనేమంటానంటే నా దృష్టిలో రాజకీయాలకు అతీతం అన్నది, మిత్రులు క్షమించాలి, మీరు క్షమించాలి, మీ వ్యూవర్స్ క్షమించాలి, అది నా దృష్టిలో అతిపెద్ద బోకుపదం. అది మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయండి? మీకు మా ఇంట్లో 10 ఉంటాయి. మీకు యాజ్ ఏ అలీంగా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1. యాజ్ ఏ షుబ్లీగా నాకు ఒకే ఓటు ఉంది. రాష్ట్రపతి గారికి ఒకటే ఓటు, రిక్షా తొక్కునేవాడికి ఒకటే ఓటు, అందరికీ ఒకటే ఓటు. పోయి మీరు రాజకీయాలకు అతీతంగా ఉండి మీరు పోయి ఒక ఓటు కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి, ఒక ఓటు టీడీపీకి వేసొస్తారా? లేదు కదా. ఒకే ఓటు వేయాలి, ఒక్కళ్ళకే వేయాలి. మళ్ళీ అలాంటప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్న మాట యాడ్ నుంచి వస్తుంది. సో ఐ హ్యావ్ టేకెన్ ద డిసిషన్. ఎస్, నా మెంటాలిటీకి నాకు ఎవరు నచ్చుతున్నారో ఆ హక్కు నాకు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం నాకు కల్పించింది. ఎస్, నాకు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆయన యొక్క దూరదృష్టి ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. ఓపెన్గా చెప్తున్నాం. అనేక సందర్భాల్లో చెప్పాను. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు ముస్లింలు. మణిపూర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు పూర్తిగా ఇస్లాం సాంప్రదాయం, ఏదైతే ఇస్లాం ధర్మాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఏదైతే ఖురాన్ మరియు అహదీస్ యొక్క పఠనం నేను చేశానో, ఏదైతే ఖురాన్ మరియు అహదీస్ యొక్క దృష్టికోణంలో చూస్తే కనుక మీకు ఏదైతే రాజకీయ దూరదృష్టి ఉందో, రాజకీయ లౌక్యం ఏదైతే ఉందో, ఏదైతే రాజకీయాన్ని ఖురాన్ మరియు హదీస్ నాకు నేర్పిస్తున్నాయో దాన్ని నేను బేస్ అయ్యి ముందుకు కొనసాగడం జరుగుతుంది. అంటే మతతత్వ పార్టీలకు ఎలా మద్దతున్నారు? మీరు ఇప్పుడు మతతత్వ పార్టీ అన్న సంగతి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఈ రోజున ఆ మతతత్వ పార్టీని ఎదుర్కోవడానికి ఎవరు ముందుకు వస్తున్నారు చెప్పండి? ఈ రోజున కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాము. కాంగ్రెస్ గురించి మాట్లాడితే మళ్ళీ దానికి ఉండాల్సినటువంటి బొక్కలు దానికి ఉన్నాయి, బీజేపీకి ఉండాల్సినటువంటి బొక్కలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడాను దే ఆర్ నాట్ ఫేర్ ఎనఫ్ విత్ ముస్లిం కమ్యూనిటీ, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ. అంటే సెక్యులర్ విధానాలని గతంలో నేను మీకు ఒక మాట చెప్తాను సార్. 2 వ్యక్తులు ఉన్నారు, ఒకటి పేరు ఒక ఎక్స్, ఒక వై. ఎక్స్ ఏమో ఫారూక్ షుబ్లీ అంటే నాకు పడదు, హీ ఈజ్ వెరీ స్టూపిడ్ ఫెలో అని చెప్పేసి మొహం మీద నాకు చెప్తున్నాడు. వై ఏమో ఫారూక్ షుబ్లీ అన్న వ్యక్తి
చాలా మంచి వ్యక్తి, నాకు అత్యంత ఆప్తుడు. నాకు ఆయన కోసం, నేను పుట్టిందే ఆయన కోసం, నేను నా బతుకు జీవితం మొత్తం కూడా ఆయన కోసమే ధారపోస్తాను అని చెప్పి దగ్గర తీసుకొని నా కౌగిల్లోకి తీసుకొని వెనకాల నుంచి వెన్నుపోటు పుడుస్తున్నారు. మరి అంటే మీరు ఫీల్ అవుతారేమో, ఇప్పుడు వాళ్ళతో తిరుగుతున్నారు కదా. ఎవరు బెటరు? ఎవరైతే ఓపెన్గా నేను మీకు ఎనిమిని అని చెప్తున్నాడో అతను బెటర్ అన్న సంగతి నాకు అర్థమైంది. కాబట్టి నాకు పెద్దగా అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎస్, 100% బీజేపీతో మాకు అనేకమైనటువంటి విషయాల్లో వ్యతిరేకత ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీరు అడిగినటువంటి క్వశ్చన్ దేనికంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటండి మీరు ఎందుకని చెప్పేసి ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు కదా అంటే, ఇంతకుముందు ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాలతో స్నానం చేసి తలతల్లాడే మెరుపు అని చెప్పేసి ఆయన ఏమైనా బీజేపీతో మాకు సంబంధం లేదని ఉన్నారా? ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఎంపీలు కానివ్వండి, మేము చేసినటువంటి అతిపెద్ద తప్పిదాల్లో మేము మోదీ గారి యొక్క ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దాంట్లో మేము చేరకపోవటమే. పోనీ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి తీసుకొని 24 వరకు ఏ ఒక్క బిల్లునైనా కానీ వ్యతిరేకించిన విధంగా మీ దృష్టిలో ఉంటే కనుక నాకు తెలియపరచండి. దేశంలో పరిస్థితులు బట్టి వెళ్తారు కదా. మళ్ళీ ఆయనకైతే దేశం ఎందుకు, ఆయనంటే మీ మనసులో కాస్త ఒక మంచి ఒక స్థానం ఉండవచ్చు, అంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు ఒక స్థానం ఉండవచ్చు. కాబట్టి ఆయన చేస్తే తప్పు, ఇతరులు చేస్తే అది తప్పు కాదు అన్నట్టుగా చూస్తే మటుకు అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన చేసింది తప్పే, ఈయన చేసింది తప్పే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాటని నేను చెప్తాను. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉందో దాంతో ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో తప్పే ఉంది. దాంట్లో 2014 నుంచి తీసుకొని 2018 వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ముందుకు ప్రయాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలపై ఎక్కడా కూడాను ఒక చిన్న అంశంలో కూడాను ఎక్కడ తేడా వచ్చినా రాకుండా ఆ సెక్యులర్ భావాలు ఏదైతే ఉన్నాయో వాటిని అలాగే మెయింటైన్ చేస్తూ ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి. దానికి మీరు కూడాను సాక్ష్యం పలుకుతారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి, సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సమాజంలో సంసారాన్ని మనం ప్రోత్సహిస్తామా, లేదంటే కనుక ఉంపడగత్తుగా ఉండడాన్ని మనం ప్రోత్సహిస్తామా? అంటే ఇది పబ్లిక్గా కలిసి ఉంటే బెటర్ అంటారా? 100% కదా సార్, 100% కదా. చూడండి, అలా పొత్తు లేదు కదా. గత ప్రభుత్వం ఏంటి చెప్పండి? పొత్తు లేదు, మీకు ప్రభుత్వం పొత్తు లేకుండా సంసారం చేసింది. దాన్ని ఏమంటారు? దాన్ని బీజేపీకి ఉంపడగత్తుగా ఉండడం అంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను ఓపెన్గా నేను కలుస్తున్నాను అని చెప్పేసి పెళ్లి చేసుకొని సంసారం చేస్తుంది. కొన్ని విషయాలు అమలు చేయలేరు కదా, ఇలా పొత్తులో ఉంటే అమలు చేయాల్సిందేగా. పొత్తులో ఉన్నా కానీ అమలు చేయాల్సిందే కదా. ఇప్పుడు పొత్తులో లేరు కదా, ఇదే మాట మీద మీరు కట్టుబడతారు కదా, ఇదే మాట మీద మీరు కట్టుబడతారు కదా అలీం గారు. సరే, బీహార్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఓటర్ల యొక్క అంశం ఉందో ఆ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పేసి స్పందించలేదు, ఎందుకని చెప్పేసి దానిపై నిర్దిష్టంగా ఒక ఈసీకి తీసుకెళ్లి వాళ్ళ తరపు నుంచి ఇది తప్పు అని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదు? ఈయన ఎన్డీఏతో పాటు కలిసి ఉండి కూడాను మోదీ గారితో పాటు అత్యంత సన్నిహితంగా ఉండి దేశంలో నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకునే నారా చంద్రబాబు నాయుడు గారు తప్పుని తప్పుగా ఖండించాడు, ఈసీకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇది తప్పు, దీన్ని మీరు ఇమ్మీడియట్గా దీన్ని మీరు ఆపివేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? ఈవీఎం మీద పోరాటం చేస్తుంది వైసీపీ. ఏం పోరాటం చేయాలి? మళ్ళీ ఈవీఎంపై పోరాటం చేసేవాళ్ళు దీనిపై పోరాటం చేయాలి కదా. ఇప్పుడు రేపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకని చెప్పి దీనిపై స్పందించలేదు? మీకు క్వశ్చన్ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, కానీ దాన్ని మీరు సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం అలా కాదు. అంటే ఈవీఎం మీద ఇప్పటికే పోరాటం చేస్తుంది, మొత్తమే కూడాను దానికి సంబంధించిన పరిస్థితుల మీద ఇప్పటికే కోర్టులో తిరుగుతున్నారు కదా. ఎనీహో, బట్ నాకైతే సార్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా ఓట్ల విషయంలో తప్పు జరిగింది, సాయంత్రం 6 తర్వాత 30 లక్షల ఓట్లు వేశారనే దాని మీద గొడవ జరుగుతుంది కదా సార్. 2019 ఎన్నికలైన తర్వాత ఇదే మాట టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి సంగతి మీకు కూడాను తెలుసా తెలీదా మీకు? చూడండి, నాశనాని ఆయాతో అంగం తేడా అంటారు, నాశనాని ఆయాతో అంగం తేడా అంటారు. ఇది ఇట్టాగే ఉంది పరిస్థితి. చూడండి సార్, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి. అంతే కానివ్వండి, మీ యొక్క ఓటమికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలని విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒక కారణం మట్టుకు ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే
నాకు కూడాను రాజకీయ పరంగా నేను విభేదిస్తాను తప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి నాయకుడే. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే మన మైనార్టీ నాయకులు ఉన్నారో వారు కూడాను మా మిత్రులు, సోదరులు, సహోదరులే. సరే, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లింలకి చంద్రబాబు కానీ మీరు నమ్ముకున్న ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చే అవకాశం ఉందా లేదా? నేనేమంటానంటేనండి, ఏ రకంగా అయితే 2019 నుంచి తీసుకొని 2024 వరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఒక వ్యక్తికి ఉందో అంజద్ బాషా గారికి పవర్ లేనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం కన్నాను తీసుకోకుండా ఉండడమే మేలు అంటాను. ఇప్పుడు ఉన్న మంత్రులు గారు పవర్ ఉందా అంటే బయట చెప్తున్నారు. అంటే ఈ యొక్క నూతన ఒరవడిని ఆంధ్ర రాష్ట్ర రాజకీయ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అంటే అదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? ఒక రకంగా ఒక మంచి దారి చూపించాడు కదా ఆయన. దారి ఎలా అవుతుంది? దారి చూపించాడు. ఏదోటి మీకు రాజ్యాంగంలో ఒక ముస్లింకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి, రాజ్యాంగంలో అసలు ఉప ముఖ్యమంత్రి అన్న పదానికి ఏమైనా లేదండి. అయినా సరే ఇచ్చారుగా. అంతకుముందు కోనే రంగారావు గారు కాంగ్రెస్ లో ఉన్నారుగా. వద్దు సార్, ఇవన్నీ వద్దు సార్. ఉప ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా దానికి అర్హతలు ఏమన్నా కూడాను మా కంటి తుడుపు. మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఉండవు కదండి. వాస్తవం కదా అది. ఆయనకి ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. మరి దాన్ని కూడా మీరు ఆస్వాదిస్తున్నారు కదా. నేను ఎక్కడ ఆస్వాదించడం లేదండి. నేను ఎక్కడ ఆస్వాదించడం లేదు. నేను అది తప్పైతే ఇది కూడా తప్పే, అంతే కదా. ఇప్పుడు అక్కడ దానికి వాల్యూ లేదంటే కనుక దీంట్లో కాదు, రాజ్యాంగంలోనే ఉప ముఖ్యమంత్రి పదవికి వాల్యూ లేదు. అసలు రాజ్యాంగంలోనే దానికి డెఫినేషనే లేదు. అంటే రాబోయే రోజుల్లో ఏంటంటే రాజకీయ అవసరాలను పొలిటికల్ కంపల్షన్ అంటారు. ఆ పొలిటికల్ కంపల్షన్స్ని మీట్ కావడానికి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఉంటుంది. అంటే 2014-19 కాలంలో ఫారూక్ షుబ్లీ అనే వ్యక్తి టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ ఇచ్చిన ఆర్థిక భరోసాతో ముస్లిం సమస్యలు ఉన్నా లేకపోయినా సరే చెలరేగిపోయేవాడు. ఇప్పుడు ఈ 14 నెలల కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూలు జరుగుతున్నాయని నెల్లూరు చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఉద్దేశిస్తూ పోస్టింగ్ పెడుతున్నాడు. ఆయన కూడా గతంలో మీతో పాటు కలిసి పనిచేశాడు. దీంట్లో 2 క్వశ్చన్లు అడిగారండి మీరు. 2014-19 లేకపోతే 19-24 ఇది తీసి పక్కన పెడితే ముందు ఏంటంటే మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమ్మ మూట తోస్తుంది ఏదైతే ఉందో అది ఒక ప్రశ్న. అంటే ఆర్థిక భరోసా అంటే అదేలేండి, లక్ష్మీదేవి నేను చెప్పింది కాదు, అదేనండి. నేనేం చెప్పట్లేదు స్వామి, నేను బయటవాళ్ళు తప్పేం లేదండి. మాట్లాడే వాళ్ళకి రోజు రెగ్యులర్ గా ఈ మధ్యకాలం వీడియోలు కూడా పెట్టాడు, ఇబ్బంది ఏం లేదు సార్. చూడండి, నేను ఓపెన్ గా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అందరు కూడాను నా గురించి అందరూ పొగడాలంటే కనుక అది జరిగే పని కాదు. నేనైతే ఏమంటానంటే ఈ విధంగా మాట్లాడేవాళ్ళు ఈ మధ్యకాలంలో కాస్త తగ్గారు. అది నాకు బాగా ఎంత బెంగగా ఉందంటే అంత బెంగగా ఉంది. ఎవరైనా ఇదే ఆర్థిక భరోసా తీసుకొని ఏదైతే ఆర్థిక భరోసా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారో అటువంటి ఆర్థిక భరోసాని నా దగ్గర నుంచి పుచ్చుకొని నా మీద ఏమైనా మాట్లాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే కనుక వారికి నెలకి 50,000 లక్ష రూపాయలు నేను కూడా సమర్పిస్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నన్ను ఏకిపడేస్తూ ఉండమని చెప్పండి. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్లే ఉపయోగము. దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉండటం బట్టే ఈ రోజున ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అయ్యారు. అంతే. ఆ భజన వల్ల అంటారా? భజన వల్ల కాదు, నెగిటివ్ మాట్లాడటం. చూడండి, నేను నమ్మను సార్. నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. ఓకే, నాకు ఆర్థిక భరోసా కల్పించారు. మీకు ఎక్కడైనా దమ్ము ఉంటే కనుక, అంటే మీకు ఇన్ ద సెన్స్ మీకు కాదు, ఎవరైతే చెప్పారో వాళ్ళకి మీకు కనుక దమ్ము ధైర్యం అంతే ఉంటే కనుక అదే ఆర్థిక భరోసా మీరు కూడా తీసుకోండి. పోనీ తుజే నై రుద్బా కైకురే తుజే ఖుద్బా అని చెప్పాలనిపించింది. ఇప్పుడు నీ దగ్గర రుద్బా ఉంటే ఆ ఖుద్బా ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చిద్దిగా. నీ దగ్గర లేకపోతే కనుక వీటన్నిటికీ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఒకటి సామాన్యంగా నేర్చుకున్నారు. ఆర్థిక భరోసా ఇవన్నీ కూడా ఏంటంటేనండి రాజకీయాల్లో ఇవన్నీ పిచ్చి మాటలు. మీకు నిజంగా ఏమైనా మాట్లాడాలి తెలుసుకుంటే కనుక నన్ను ఇందాక మీరు 2వ పాయింట్ అడిగారు. అప్పుడు వరకు లేని సమస్యను కూడా సృష్టించి మీరు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎందుకని చెప్పేసి నోరు మూసుకొని కూర్చున్నారు. ఇది ప్రశ్న. అంటే ఇంతకుముందు బాహాటంగా మాట్లాడాము. ఈ రోజున ఏంటంటే ఇంతకుముందు బాహాటంగా మాట్లాడి ఏం చేశామంటే కేవలము ఐ థింక్ వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో
ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యపై రియాక్ట్ అయ్యేవాళ్ళం. ఇంతకు ముందు పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నన్ను పుట్టించినటువంటి ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మీ ఆ జర్నలిస్ట్ అలీం ఛానల్లో కూర్చొని ఆ దేవుడిపై ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా పోరాటం చేస్తున్నాము. కానీ ఆ పోరాటం మేము ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి అవసరం లేదంటారా? నేను చూపించలేను. ఎందుకని పరిష్కారం అయిపోతుందా? పరిష్కారం నాకు పరిష్కారం కావాలి. నేను ఈ ఫలానా ప్రభుత్వం రావాలి అని చెప్పేసి కోరుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంతో నేను ఇంటర్నల్గా నేను మాట్లాడి ఈ సమస్య వచ్చింది, దీన్ని పరిష్కరిస్తారా సస్తారా అంటే ఆ సమస్యని పరిష్కరిస్తున్నప్పుడు దాన్ని నేను రోడ్డు మీద తీసుకొచ్చి తూర్పాడ పట్టాల్సినటువంటి అవసరం నాకేంటి? ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఏదైతే ప్రామిసెస్ ఏదైతే ముస్లిం సమాజానికి చేయటం జరిగిందో ఆ ప్రామిసెస్ ఇప్పటిదాకా కూడాను అందులోంచి ఏది కూడాను ఫుల్ఫిల్ కాలేదన్న సంగతి వాస్తవము. ఆ వాస్తవాన్ని నేనైతే ఎక్కడా కూడాను నేను దాచిపెట్టను. లేకపోతే ప్రభుత్వం జిమ్మెదారీ మొత్తం కూడాను, బాధ్యత మొత్తం కూడా నా భుజస్కంధాలపై వేసుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాకపోతే నేను ఒక్క మాట అయితే చెప్తాను. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటంటే ఐసీయూ నుంచి బయటికి వచ్చి వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి ఐసీయూ మీదకి వచ్చింది. ఈ ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యి జనరల్ వార్డులోకి ఎప్పుడైతే వస్తుందో ఇన్షాల్లా ఏదైతే ముస్లిం సమాజానికి ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడాను ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే అమరావతిలో యూనివర్సిటీ నిర్మాణం కానీ, ఇస్లామిక్ బ్యాంకుల నిర్మాణం కానీ ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి మేనిఫెస్టోలో మీరు కూడా కీలకంగా ఉన్నారు కదా? అవునండి. ప్రతి విషయాన్ని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతుంది. ఇన్షాల్లా ప్రయత్నం చేస్తాం. నేను కాదు, నాకన్నా నేనైతే పార్టీలో లేను, ప్రభుత్వంలో లేను సార్. నాకు పార్టీతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం. అంటే ఆ పార్టీ ఫ్లెక్స్లు వేసుకుని తిరిగారు మీరంతా. పార్టీ ఫ్లెక్సీలు ఎక్కడ వేసానండి? పార్టీ ఫ్లెక్సీలు చాలా ఉన్నాయి ఫోటోలు మీతో. లేదండి, మీరు బాబు గారు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బ్యానర్ పై ఉండవండి. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బ్యానర్ పై వేసుకున్నారు కదా ఒక పార్టీ అధ్యక్షుడు. నా ఆఫీస్ బయటే నేను అంత బ్రహ్మాండంగా అంత పెద్ద ఎల్ఈడి బోర్డుతో 15-20 సైజు బ్యానర్ పార్టీ అధ్యక్షుల ఫోటో ఎందుకు వేసుకోండి సార్? నా ఇష్టం, అది నా అభిమాన నాయకుడు. అప్పుడు మీరు పార్టీని మోస్తున్నట్టే కదా? నేను మోస్తున్నాను, ఏమైనా అనుకోండి సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను దాన్ని మీ అనుకునేవాడికి అనుకున్నంత. నేను ఒకటి డిసైడ్ అయ్యా, నా సమాజానికి ఏమైనా లబ్ధి జరగాల, నేను అడుగుతున్న దానికి ఎవరైనా కానీ పరిష్కార మార్గం చూపాలంటే కనుక నేను 2 పడవలపై నేను ప్రయాణం చేస్తానంటే కనుక అది తప్పు. ఈ రోజున నాకు అవకాశం వచ్చింది, ఏమైనా తప్పు జరిగినా లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగినా నేను డైరెక్ట్గా వెళ్ళి సార్ దిస్ ఈజ్ ద ఇష్యూ, దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అంటే దాన్ని నేను పరిష్కారం చేయించుకొని తీసుకొచ్చుకునేటటువంటి స్థాయి స్థోమత ఆ దేవుడు నాకు ఇచ్చాడు. గతంలో లేదు. సరే రాబోయే రోజుల్లో మళ్ళీ అది ఏమైనా మారిపోతుందా అంటే ఆ జిమ్మెదారి నా దగ్గర నుంచి వెళ్ళి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన ముస్లిం నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అంతే, అందులో తప్పే ఉంది. నేను రాజకీయ పార్టీ కాదండి. నేను రాజకీయ పార్టీ కానప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను అనేక అంశాలు నేర్చుకున్నాను. రాజకీయ లౌక్యం ఎలా ఉంటుందో నేర్చుకున్నాను, రాజకీయ దూరదృష్టి ఎలా ఉంటుందో నేర్చుకున్నాను. కాబట్టి ఆయన నాకు అభిమాన నాయకుడు. అది నేను ఓపెన్గా అనేక సందర్భాల్లో ఓపెన్గా చెప్తున్నటువంటి మాట. దాన్ని దాపరికంగా ఏం లేదు, దాచిపెట్టేది ఏం లేదు. అంటే రాష్ట్రంలో మైనార్టీలు హ్యాపీగానే ఉన్నారా కూటమి ప్రభుత్వం వల్ల? చూడండి, హ్యాపీగా ఉన్నారా అంటే కనుక మొన్న వచ్చినటువంటి మీరైతే ఇప్పుడు దాకా లేవదీయలేదు, కానీ నేనే లేవదీస్తాను. వక్ఫ్ అమెండ్మెంట్ ఏదైతే ఇది వచ్చిందో దాని తర్వాత కొంచెం మైనార్టీస్లో సహజంగా ఏంటంటే ముస్లిం సోదరులు దాన్ని వ్యతిరేకించారు. నేను కూడా స్పష్టంగా దాన్ని వ్యతిరేకించాను. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని నేనైతే స్టాండర్డ్గా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం. బోర్డులో మెంబర్స్ లేకుండా చేశారు కదా? ఏమండి, అదే బోర్డులో మా ముస్లిమేతరులు లేకుండా చేయమని అడిగేదండి, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే దాని గురించి అయితే చాలా పెద్ద ప్రస్తావన జరిగింది. దీనిలో నేను మీకు చెప్తాను చూడండి ఏం జరిగిందనేది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చాలా స్పష్టంగా వాళ్ళు నాకు ఎప్పుడైతే ఇది వచ్చిందో అక్కడి నుంచి వారు నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము చంద్రబాబు నాయుడు గారితో కలవాలి అని చెప్పి అందరూ అన్ని జమాతులు, అన్ని అహ్లే సున్నతుల్ జమాత్, జమాత్ ఇస్లామీ, తబ్లీగీ జమాతు, జమియతే ఉలమా హిందూ, అదేవిధంగా ఇంకా అదర్ స్టేక్ హోల్డర్సు అందరం కూడా వెళ్ళి కూర్చొని ఆయన దగ్గర ఈ విషయాన్ని 56 నిమిషాల పాటు, మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ కేవలం 15 నిమిషాల కోసం మాత్రమే, కానీ 56 నిమిషాలు ఆయన మమ్మల్ని అందరినీ కూడాను సావధానంగా వినటం జరిగింది.
తిరిగి సమాధానం ఒకటే చెప్పారు, వి విల్ వర్కౌట్. అది ఆయన యొక్క ఒక కామన్ డైలాగ్, అది సార్ది, వి విల్ వర్కౌట్ అన్నాడు. కానీ సార్కి బదులుగా మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మంత్రి గారు చాలా ఇండైరెక్ట్గా సమాధానం ఇచ్చింది ఏంటంటే, మేము ఎన్డీఏతో కలిసి ఉన్నాము, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కూడా ఉన్నాయి, దీన్ని అన్నింటినీ కూడాను దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేయాలో ఆలోచిస్తాము, దీంట్లో మంచి అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి. ఇది ఒక ఎత్తు. దాని తర్వాత వచ్చేసి ఎప్పుడైతే ఈ జేపీసీ ఫామ్ అయిందో, ఈ జేపీసీ ఫామ్ అవ్వడానికి మూల కారణం ఎవరు? జేపీసీ ఫామ్ కావడానికి మూల కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎంపీ మేము ఆ రోజున ఐ థింక్ సెప్టెంబర్ 6వ తారీఖున పార్లమెంట్లో 2024 ఈ బిల్లు వస్తే, ఆ రోజున మేము మధ్యాహ్నం 1:30కి మేము సార్ని కలిసాం. సార్ ఆ రోజు మాకు చెప్పాడు, వీఆర్ గోయింగ్ టు సెండ్ దిస్ బిల్ టు జేపీసీ షుబ్లీ, డోంట్ వర్రీ అని చెప్పేసి. ఆ రోజున నేను, దాని తర్వాత మన పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు, దాని తర్వాత పెద్దలు మన అహ్మద్ షరీఫ్ గారు, దాని తర్వాత మన మౌలానా ముష్తాక్ గారు, అదేవిధంగా మౌలానా హుసేన్ గారు, ఇంకా అనేక మంది, కొంతమంది మన ముఫ్తీ ఫారూక్ గారు, కొంతమంది ప్రజలందరూ కూడాను కలిసి సార్కి నివేదించడం జరిగింది. అది ఆ రోజే ఆయన చెప్పేశాడు, నేను జీపీసీకి పంపిస్తామని చెప్పి. సాయంత్రం 4:30కి బ్రేక్ అయింది న్యూస్, తెలుగుదేశం పార్టీ ఎంపీ నుంచొని ఈ బిల్లుపై అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పంపించండి అని చెప్పేసి. సో అప్పుడు ఆ బిల్లు జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. జేపీసీకి రిఫర్ చేయడం జరిగిన తర్వాత మన లావు కృష్ణదేవరాయలు గారు, మన నసరావుపేట ఎంపీ గారు దానికి జేపీసీకి నాయకత్వం వహించారు. నాయకత్వం కాదు, పార్టీ తరపు నుంచి ఆయన ఉన్నాడు మన జేపీసీ మెంబర్గా. ఆయన మొత్తం 5 అమెండ్మెంట్స్ ప్రజెంట్ చేశాడు సార్. 5 అమెండ్మెంట్స్ ఆయన ప్రపోజ్ చేస్తే, ఆ 5 అమెండ్మెంట్స్లో నుంచి 4 అమెండ్మెంట్స్ పాస్ అయినాయి. ఒక అమెండ్మెంట్ మట్టుకు దాన్ని కన్సిడరేషన్ తీసుకోలేదు. ముస్లిం ఏతరులు ఏదైతే బోర్డులోకి రావాలి అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. వ్యతిరేకించడానికి గల కారణం కూడాను మీకు ఇంతకుముందు చూసుకుంటే కనుక, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అదేమిటంటే, ఏ మతాన్ని అయితే ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ మతానికి చెందిన వారు మాత్రమే అందులో ఉండాలి, దాని యొక్క నిర్వహణలో ఉండాలి. అన్య మతస్థులు అందులో జోక్యం చేసుకోకూడదు. అవసరం పడితే కనుక నా రాష్ట్రం వరకు ప్రత్యేకంగా నేను చట్టాలు కూడాను తయారు చేస్తాను అని చెప్పేసి క్లియర్ కట్గా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఏంటంటే మేము అందరం కూడాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే దీనికన్నా 4 నెలల ముందే ఆయన చెప్పేసి ఉన్నాడు. ఆ టైంలో నేనే స్వయాన వీడియోని కూడా నేను పంపించడం జరిగింది, చేయడం జరిగింది. నా వల్ల ఎంతైతే జరిగిందో అంత ప్రయత్నం చేశాం సార్, కానీ అది అవ్వలేదు. న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉంది బిల్లు. ఐ టు అగ్రీ, అందులో అనుమానం లేదు. బిల్లు అయితే పాస్ అయింది, తెలుగుదేశం పార్టీ అయితే సపోర్ట్ చేసింది. ఇది నగ్న సత్యం. ఆ విషయంలో ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. అది నగ్న సత్యం సార్. అది ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఏమంటానంటే, నేను ఈ రాష్ట్రంలో కేవలం ముస్లింలు మాత్రమే లేరండి. ముస్లింల యొక్క దీన్ని మాత్రం, ఇప్పుడు ఎక్కడో గాజాకిను సౌదీ అరేబియాకి 970 కిలోమీటర్లు 910 కిలోమీటర్లు డిఫరెన్స్ అంతే. ప్రతి ముస్లిం కూడాను అతను జీవించున్నంత వరకు మనకి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము సౌదీ అరేబియా. మక్కా మరియు మదీనా రెండు అక్కడే ఉన్నాయి. గాజాలో దాదాపు 15,000 మంది పిల్లలు, చిన్నారులు, 5 సంవత్సరాల కన్నా లోపల వయసు ఉన్నటువంటి చిన్నారులు నరహంతకుడు హత్యలు చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తే, కనీసం ఇది తప్పు, ఐఎమ్ కండమింగ్ దిస్ యాక్ట్ అని చెప్పేసి, హీనియస్ యాక్ట్ అని చెప్పేసి సల్మాన్ గారు చెప్పలేదు. సల్మాన్ గారు అంటే సల్మాన్ ఖాన్ కాదు, మన సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కింగ్ సల్మాన్ గారు. అక్కడ కూడా విస్తృతమైన ఆయన దగ్గర నుంచే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా నుంచుండిపోతారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిఏ ఎన్ఆర్సీ బిల్లుకి వ్యతిరేకంగా నుంచుండిపోతారంటే కనుక నేనైతే నమ్మను సార్. ఎందుకంటే మా యొక్క రాజకీయ స్టేచర్ ఏదైతే ఉందో, ముస్లిం సమాజం, మా యొక్క అంటే నాది కాదు, ముస్లిం సమాజం యొక్క రాజకీయ స్టేచర్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో లేదు. మేము కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇది తప్పు, దీన్ని మీరు ఆపాల్సిందే, లేకపోతే మా వల్ల మీకు రాబోయే రోజుల్లో మీకు నొక్సాన్ చేస్తాం, లేకపోతే మీకు ఓటమి పాలు చేస్తామని చెప్పేసి ఇద్దరికి కూడా చెప్పేటటువంటి గట్స్ ఎవరి దగ్గర వస్తాయా? వచ్చే 50 కూడా లేదు. 50 వస్తాయి. నా సిచ్యువేషన్ కూడాను అంత పెద్ద నాయకుడు నేనేం కాదండి. వచ్చే 100 అటువంటి అవకాశాలు ఉంటాయి ఏంటండి? అలా అడిగే స్థాయి వస్తుంది అంటారా? ఆ స్థాయి కోసమే పరితపిస్తున్నాము, ఆ
ఆ స్థాయి సాధించడం కోసమే ఇన్షాల్లా కన్ను మూసే ఒక క్షణం ముందైనా కానీ ఆ స్థాయి ఖచ్చితంగా ఆ దేవుడు నాకు ఇస్తాడు. కనుసైగలతో ఇన్షాల్లా శాసించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సార్, హరిహర వీరముల్లో సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ముస్లింలను కించపరిచే విధంగా సంబంధం లేకుండా చరిత్రను వక్రీకరించి మీ మీ కూటమి ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారు. ఇప్పుడు దీనిపై స్పందించమంటారా మీరు? దీనిపై స్పందిస్తే ఇప్పటికి ఇది 34వ సినిమా అండి. ఇప్పటికి ఇది 34వ సినిమా. ఏది ముస్లింలకు వ్యతిరేకంగా తీసింది. నేను దీన్ని చాలా పాజిటివ్ దృక్కోణంతో చూస్తున్నాను. అంటే నాతో మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ నేనైతే పర్టికులర్గా పర్సన్ పేరు తీసుకొని లేకపోతే ఆ సినిమా పేరు తీసుకొని నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది సోదరులు దాన్ని బైకాటు లేకపోతే అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇంకా ఎక్కువ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. కానీ నేను గతంలో నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాను. ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీల యొక్క ఉనికి, కొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క ఉనికి, కొన్ని సంస్థల యొక్క ఉనికి ఏమిటంటే ముస్లింలు లేకపోతే అసలు లేదు. ఈ సంస్థలు లేవు, ఈ రాజకీయ పార్టీలు లేవు, ఎవ్వరు లేవు. ఎవరో ఎనిమిదిగా సృష్టించుకోవచ్చు. వాళ్ళకు కూడాను బిడ్డలు, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారికి ఖర్చులు అన్నీ ఉంటాయి. పరోక్షంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, అరే నా సమాజాన్ని వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఇంతమందిని వీరు ఉపాధి కల్పిస్తున్నారా అని చెప్పేసి. అంటే ఇవాళ ఎవరికి తెలీదా? ఆ సోకాల్డ్ మూవీలో ఏం చూపించారో ఏంటి, అసలు చరిత్రలో ఉందా అది లేదా అనేది తెలీదా? అందరికీ తెలుసు. కాబట్టి నేనైతే ఒక పాజిటివ్ దృక్కోణంతోనే చూస్తాను. చూడండి, ఒకటి గుర్తుంచుకోండి సార్, మొత్తం ప్రపంచం మొత్తం ఒకవైపు వెళ్తూ ఉంటుంది, కానీ ఒకడే ఒకవైపు వెళ్తూ ఉంటాడు. ఆ ప్రపంచం మొత్తం ఆ ఒక్కడి వైపు వెనక్కి తిరిగి చూస్తుంటుంది. ప్రస్తుతానికి ఇస్లామోఫోబియా ఏదైతే ఉందో ఆ ఇస్లామోఫోబియా వల్లనే ఇస్లాం యొక్క వ్యాప్తి జరుగుతుంది. ఇది నగ్న సత్యం. దీన్ని మీరు ఏం బైకాట్ చేస్తారు? మీరు మీ 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 స్థితి ఏంటి? మీ ఔహాత్ ఏంటి? మీ స్థాయి ఏంటి? మీరు 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 బైకాట్ మీరు బైకాట్ అంటే కనీసం ఎవడైనా పెడచెవడైనా పెడుతున్నాడా? పోనీ ఏదైనా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడైనా కానీ బ్రేకింగ్ న్యూస్ ముస్లిం సమాజం తరఫు నుంచి బైకాట్ కాల్ ఇచ్చినట్టు చెప్పి ఎవడైనా చెప్తున్నాడా? ఇంతకుముందు కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది, కేరళ అని చెప్పి వచ్చింది, దాని తర్వాత మొన్న ఏదో వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, తీస్తూనే ఉన్నారు. ఏమైనా ఆవగింజంత ఏమైనా చేంజ్ వచ్చిందా? మాది ఏమైనా ఊడిందా? నేనైతే ఈ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే సెక్యూర్ జోన్లో ఉన్నారా దక్షిణాది రాష్ట్రాల ముస్లింలు? సార్ నేనైతే చెప్తాను, సౌత్ ఇండియాలో ఉన్న అంటే ముస్లింలు సెక్యూర్ జోన్లో ఉన్నారా లేదా అనేది కాదు, కానీ నేను ఇచ్చేటటువంటి డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ కన్నా సౌత్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను వారికన్నా ఒక 50 సంవత్సరాలు ముందున్నాం మేము. ఇది దేవుని యొక్క కృపా కటాక్షాలు, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ ముస్లింపై. నార్త్ ఇండియాలో విద్యాపరంగా చూసుకుంటే పూర్తిగా వెనకబడిపోయారు, రాజకీయ పరంగా చూసుకుంటే పూర్తిగా వెనకబడిపోయారు. అదేవిధంగా సామాజికంగా చూసుకుంటే ఈ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి, మొన్న వేరే రాష్ట్రాలకి ఎక్కడన్నా ప్రయాణం చేస్తే నా యొక్క ఈ ఆహార్యాన్ని చూసి వాళ్ళు అంటే ఒక ఎనిమిని చూసినట్టుగా ఇలా గుచ్చి చూస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి వాతావరణం మనకి పార్లమెంట్ వెళ్ళారుగా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? పార్లమెంట్లో అయితే అది ఒక డిఫరెంట్ ఇష్యూపై వెళ్ళి లొకేషన్ చుట్టుపక్కల కూడా తిరుగుంటారు ఢిల్లీ. లేదు సార్, అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను వెళ్ళిన సంగతి నేను ఎక్కడ కూడాను డిస్క్లోజ్ చేయలేదు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఏంటంటే కాస్త స్పైస్ అనేది ఉండాలి. ఆ స్పైస్ మీకు అందించేస్తాను. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి ముఖ్య అతిథిగా వెళ్ళాను. ఇన్విటేషన్ ఇచ్చారు, వెళ్ళాను. నేను ఏం మాట్లాడారండి? మాట్లాడటం ఏమో కానీ ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి, గుచ్చి నా వైపు కళ్ళు అలాగే తదేకంగా చూస్తున్నాయని చెప్పి ఇలాగే వెళ్ళాను నేను. బయటకు వచ్చేటప్పుడు ఓ 10 మంది మిత్రులు, ఒక 15 సెల్ఫీలు, ఒక 20 మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి బయటకు వచ్చాను. అల్హమ్దులిల్లా. అంటే ఎవరైతే ముస్లిం లీడర్లు ఉన్నారో ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉంటాయా? ఎవరు ముస్లిం ఎన్జిఓలు కానీ వాళ్ళు కానీ లేదా? అది తప్పుడు మాట. అది నాకు వెళ్ళటానికి గల ఇదేమిటంటే, నాకు మాధవ్ గారు మంచి మిత్రులు. అదేవిధంగా ఏంటంటే బీజేపీ రాష్ట్ర రాండన్న మీకు అలాగేం లేదు అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళాడు. నేనేమంటానంటేనండి, చూడండి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏంటి అనేది మనందరికీ
ఓపెన్ తెరిచిన పుస్తకమే, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ వారి యొక్క ఏదైతే ఒక కమిట్మెంట్ ఉందో, వారి యొక్క కమిట్మెంటు 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ చేసి. అదే 100 సంవత్సరాలు దాటింది మన పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, నేను పేరు తీసుకోను, బట్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం? వాళ్ళు 40 సంవత్సరాలు జాతీయ జెండాని వందనం చేయలేదు. జాతీయ జెండాని వందనం చేయడం కాదు, జాతీయ వాదం కోసం, అంటే ఈ దేశం కోసం మేము దాదాపు 5 తరాలని త్యాగం చేసేసాం మేము. ఏది మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను. అదేంటండి అది ఎలాగా అని అంటారు మీరు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో రేష్మీ రూమాల్ తెహ్రీక్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ముస్లిం ఉలెమాలు దాన్ని ఇచ్చేసేటప్పుడు చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము జిహాద్ చేయాలి, ఈ ఎవరైతే ఆంగ్లేయులు ఉన్నారో ఈ ఆంగ్లేయులకి వ్యతిరేకంగా మేము జిహాద్ చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ముస్లిం మత పండితులు ఏమని చెప్తారంటే, ఏదైతే ఆంగ్ల భాష ఉందో ఆ ఆంగ్ల భాషకు కూడాను వ్యతిరేకంగా మీరు జిహాద్ చేయండి అంటారు. అంటే ఆ ఆంగ్ల భాషని నేర్చుకోమాకండి అంటారు. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత నుంచి తీసుకుని 52 వరకు లెక్కలు తీసుకుంటే కనుక ముస్లిం సమాజం తరపున ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి యొక్క పర్సంటేజ్ ఏమిటి, ఈ రోజున ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పర్సంటేజ్ ఏమిటి? ఇంత డ్రాస్టిక్ చేంజ్. అలాగే అప్పుడు ఉన్నటువంటి జనాభా 52 కోట్లే, ఈ రోజున 140 కోట్లు ఉంది. అప్పుడు 23%, 22%, 22.5% ముస్లిమ్స్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. ఈ రోజున 140 కోట్ల జనాభా అయినా కూడా కానీ 2.3% మాత్రమే మేము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాం. ఎందుకని మార్పు రాలేదు? ఆ మార్పు రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ ఆంగ్ల భాషని, ఇంగ్లీష్ని సైతం కూడాను మేము నేర్చుకోకూడదు, ఎందుకంటే అది బ్రిటిషర్స్ ఇది అని చెప్పి కమిట్మెంట్తో ఉన్నాం. ఇది మా యొక్క దేశభక్తి. కానీ ఈ రోజున ఇదే దేశభక్తి అని చెప్పేసి ముస్లింలు దేశద్రోహులు అని చెప్పేసి పదే 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 మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఈ రోజున మా మీద ఒక స్టాంప్ ఒకటి వేసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా కానీ, ఈరోజు కూడాను ఏదైతే ముస్లిం సంఘాలు, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రోజున వీటిని కరెక్ట్గా వాటిని కంట్రోల్ చేయడానికి కానివ్వండి, లేకపోతే టార్గెట్ చేయడానికి కానివ్వండి, మనం సఫలీకృతం కాలేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అంతేనా? అంతే కదా. ఇప్పుడు లేకపోతే పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోజులు మారుతున్నాయి, ప్రపంచం మారుతుంది, ప్రతి రోజుకి ప్రపంచం మారుతుంది, చూసే దృక్కోణం మారుతుంది. నేను గత 10 సంవత్సరాల క్రితం చూసినటువంటి షుబ్లీకి ఇవాళ చూసినటువంటి షుబ్లీకి నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉంది. అంటే సమయాన్ని బట్టి షుబ్లీ మారుతూ వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు ఈ రోజున సోషల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో, దీన్ని సంఘటితంగా మనం ఎదుర్కోగలిగామా? చెప్పండి మీరు. ఒక అవాస్తవమైనటువంటి ఒక విషయాన్ని పెట్టి సింపుల్గా ప్రచారం చేసేస్తే అదే నిజం అని చెప్పేసి మొత్తం వెళ్ళిపోతుంది. కానీ దాన్ని ఒక ముస్లిమ్స్ తరఫు నుంచి ఇది తప్పు అని చెప్పేసి ఖండిస్తూ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, మనకి ఒక పెద్ద అస్త్రాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. వాళ్ళు దేన్నైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అదే నిజమయ్యి ప్రతి ఒక్కరు కూడాను అదే నిజం అని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితికి ఏర్పడిపోయాము. మళ్ళీ ఇది మన యొక్క తప్పిదం కాదంటారా? వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే మేము తప్పు మీద తప్పు మేము చేస్తూ వెళ్తున్నాము, మేము మా యొక్క సంస్కరణ మేము సరిగ్గా చేసుకోలేదు అన్న సంగతి చాలా స్పష్టంగా బహిర్గతం. మేము అంటే ముస్లిం సమాజం. సార్ చెప్పండి, రాష్ట్రంలో 40 నుంచి 70 సీట్లు ముస్లింలు ప్రభావితం చేస్తే కానీ గెలవని ఎమ్మెల్యేలు అలా ఉన్నారు. కానీ విజయవాడ 1 టౌన్ కావచ్చు, పెనంలూరు కావచ్చు, ముస్లింలు ప్రభావితాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడాను ఈసారి ఎందుకని సెక్యులర్ అనే పదం తునకలు అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సెక్యులర్ పార్టీ, ఓకే, చాలా స్పష్టంగా 7 సీట్లు ఇచ్చింది. టీడీపీ పార్టీ గురించి మనం మాట్లాడలేము సార్, వదిలేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు ఇచ్చింది, 7 చోట్ల సీట్లు ఇచ్చింది, 7 ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ 3 సీట్ ఇచ్చింది, 3 బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇంకేం కావాలి మీకు? ఇచ్చే అవకాశం ఇవ్వట్లేదు కదా నేను అనేది. అది అవును సార్, ఇచ్చి కూడా ఓడిచ్చేశారు కదా. ఎవరు ఓడిచ్చారు? ఇప్పుడు నెల్లూరులో ఒక ఆయనకి ఇచ్చారు సీటు,
ఎందుకు ఇచ్చారు సీట్ అక్కడ? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఓడిపోయాడు. కాంగ్రెస్ తీసి పక్కన పెట్టండి సార్, కాంగ్రెస్కి ఏం ఓట్లు వచ్చినాయండి? మీరు ఎందుకు పాపం వాళ్ళని ఇప్పుడే ఏదో చెల్లమ్మ ఏదో అన్నయ్య అరెస్ట్ కోసం ఏదో తాపత్రయపడుతుంది ఆవిడ, అది ఏదో కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ దృక్కోణంలో అయితే లేదు, అది యాంటీ జగన్ గారి అన్నట్టుగా తయారైంది, అది అంత పిచ్చి ఇంకేం లేదు. ఇమ్తియాజ్ గారు ఎందుకు ఓడిపోయారు? ఇమ్తియాజ్ గారు ఓడిపోయారా ఓడించారా? అక్కడ కూటమి ప్రభుత్వం ఓడించింది. ఇవన్నీ పిచ్చి మాటలు సార్, ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఓడించాల్సిందే వాళ్ళ యొక్క లక్ష్యము. అవును, ఇప్పుడు ఆయన అపోనెంట్ అండి, అపోనెంట్ని ఓడించాలని చూడగా లేకపోతే గెలిపించాలని చూస్తారా? ఎవరు ఓడించారు? కూటమే కదా. ఎవరు? అక్కడ ముస్లింని నాన్ ముస్లింలే కదా ఓడించింది అన్ని ప్రాంతాల్లో కూడా. సార్ ముస్లిం నాన్ ముస్లిం అన్న కోణంతో చూడమాకండి. అంటే ఆ ప్రాంతం ఉంది కదా ఉన్నా కూడా కానీ ఎలా ఓడిపోయాడు ఆయన? వెళ్ళండి సంస్థాగతంగా తీయండి రిపోర్ట్, మీరు నెల్లూరు సంస్థాగతంగా రిపోర్ట్ తీయండి, మీకు వాస్తవాలు ముందుకు. అంతెందుకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం గురించి తీసుకోండి, అన్ని ఆసిఫ్కి ఓట్లు వేయలేదు ముస్లింలు. ఎందుకు ఓటు వేయలేదు అని చెప్పడం కన్నాను ఎందుకు ఓటు సరిగ్గా అడగలేకపోయాము అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితేనండి. చూడండి, ఇక్కడ నేను ముస్లిం హిందూ యాంగిల్ అయితే నేను చూడను సార్. ఒక రకంగా చూడాలంటే కనుక కదా ముస్లింల సీట్లు ముస్లింలకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి సార్, నేను కాదని చెప్పట్లేదు కదా. వాళ్ళు 3 ఇచ్చారు, ముగ్గురు గెలిచారు, వీళ్ళు 7 ఇచ్చారు, 7కి 7 ఓడిపోయారు. 700 చాలా ఓడిపోయారు. అది ఓకే, నేను ఓన్లీ ముస్లింలంత వరకు మాట్లాడుతున్నా, గెలిచింది ముస్లింలంత వరకు మాట్లాడుతున్నా. ప్రభావం అందరి మీద ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నెల్లూరులో ఏంటంటే జస్ట్ కంటి తుడుపు చర్యగా ఒక కెటలిస్ట్ లాగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పాపం అతన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు అతన్ని ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నారా? కొనసాగించట్లేదు. అంటే అతన్ని అనర్హుడని మీరు తేల్చేశారు కదా. నేను తేల్చడం కాదు సార్, వాళ్లే తేల్చేశారు. అలా కదా, ఏదైతే సామాజిక ఓట్లు మీకు ఒక మాట చెప్తానండి వినండి. ఇదంతా ఏంటంటే మీరు గత వైసీపీ హయాంలో ముస్లిం సమాజం యొక్క లీడర్షిప్ని తునకలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అన్ని విధాలుగా కూడాను మీరు చూసుకోండి. చూడండి, మీరు ఇప్పుడు ఎవరికైతే వీరు సీట్లు ఏ రకంగా అయితే కేటాయించారో, లేకపోతే ఎవరికైతే ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారో వారికన్నా ఎవరినైతే నాయకులుగా ఆయన తయారు చేసే, అంతెందుకు సార్, ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుందాం, పోనీ పర్లేదు, ఉన్న వాళ్ళ జోలికి అయితే వెళ్ళకుండా ఎవరైతే ఈ మధ్యలో పార్టీ మారారో మన మదనపల్లికి చెందినటువంటి జకియా ఖానం గారు, ఎవరండి ఆవిడ? ఎందుకు తీసుకొచ్చి ఆవిడని అక్కడ లీడర్గా మీరు అమర్చేశారు? రాయచోటిలో ఎవరు లీడర్లు లేరా? రాయచోటిలో ఆ స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరా? శ్రీకాంత్ రెడ్డి ఎందుకని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చి మీరు రాజకీయంగా మీరు ఎస్టాబ్లిష్ కండి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఏదైతే లీడర్షిప్ ఉందో దాన్ని కిల్ చేయడానికే జకియా ఖాతంని తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఇది వాస్తవము. మరి టీడీపీ ఎందుకు చేసుకుంటే ఎందుకు చేర్పించుకుంటారు? వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళకి. మరి ఆవిడ సిగ్గు లేకుండా బీజేపీలోకి వెళ్ళారని కామెంట్లు చేశారు. అది సార్ చూడండి సార్, ఒకటి సార్, సిగ్గు లేకుండానా, సిగ్గు కామెంట్స్ ఎవర్ ఇట్ మే బి, 100 మంది 100 కామెంట్లు చేస్తారు. అల్టిమేట్లీ షీ ఈజ్ అవర్ ముస్లిం కమ్యూనిటీ ఉమెన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్, నంబర్ 1. నంబర్ 2, ఆవిడ ఒపీనియన్ ఆవిడకు ఉంది. ఆవిడ ఎందుకు వెళ్ళిందో, ఆవిడకు ఉన్నటువంటి పర్సనల్ కారణాలు ఏంటో ఆ దేవుడికి తెలియాలి, ఆవిడకి తెలియాలి. మన రాజకీయ పరంగా అంతవరకు మాట్లాడదాము, మిగిలిన అంశాలు ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఈ రకంగా చేస్తూ పోతే ఎవరికి మీరు డ్యామేజ్ చేసినట్టు? ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంలో ఆసిఫ్ లాంటి సామాన్యుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటువంటి మామూలు విషయం కాదు కదా. అంటే మీరు దీనికి చూడాల్సినటువంటి కోణం ఒకటి ఉంటుంది సార్. ఆ కోణం మీరు చూడకుండా మీరు ఒక సామాన్య వ్యక్తికి సీట్ ఇచ్చారు, ఆయన్ని గెలిపించుకుంటారా అంటే ఆ సామాన్య వ్యక్తికి అసామాన్యమైనటువంటి ఏమంటారు టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా సామాన్య వ్యక్తి కూడాను గెలిచి బయటపడగలరు. వనరులని పార్టీ ఇచ్చింది కదా, నేను సొంతంగా నేను వనరుల గురించి మాట్లాడలేదు, అసామాన్యమైన ఇంటర్నల్గా ఒక మనిషికి ఉండేది. ఇప్పుడు నేనున్నాను సార్, నాకు దేవుడు నాకేం కోట్లు మీరు ఒక మాట అన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు తెచ్చి జగన్ గారు పదవులు ఇచ్చారన్నారు. అంటే విజయవాడలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ రుహుల్లాల్ మదన్ కూడా లీడర్ని చేశారు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ఆమె చనిపోతే అలా పోయారు. దాని గురించి మనం అలా కాదు, అంటే లీడర్షిప్ కిల్ ఎలా అవుద్ది అంటున్నా నేను. లీడర్షిప్ కిల్ కాకపోతే ఇంకేమైంది చెప్పండి సార్, ఏమైంది చెప్పండి? దానికన్నా నోట్లో మాట ఉండి
మాట్లాడేటటువంటి సత్తా ఉండి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి హౌస్లో నుంచొని చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుల్ని తీసి మీరు పక్కన పెట్టేసి సిర్ఫ్ కేవలం జై జగన్ అన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్తో మీరు తీసుకొచ్చి మీరు లీడర్స్ తయారు చేసేస్తారంటే కనుక ఆ లీడర్షిప్ ఎక్కువ కాలం ఆగదు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయిపోయింది. సార్ రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఏంటంటే ఒక క్వాలిటీ అనేది కావాలి. ఆ క్వాలిటీ ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉండకుండా జస్ట్ ఏదో మనం ఇటువైపు ఇటు వెళ్ళిపోయాం లేకపోతే ఇటువైపు ఇటు వెళ్ళిపోయాం అంటే కనుక ఆ రకంగా అయితే జరగదు. ఆర్థికంగా ఎంత లాభం చేకూరింది? దాదాపు 1000 కోట్లండి ఇన్షాల్లా. ఆదాన్ని దాటిపోయారు. అంటే నేను ఆమీన్ అంటానండి. బయట జరిగే సార్ చూడండి సార్, బయట జరిగే దానికి నాకు సంబంధం లేదండి. నేనేమంటానంటే ఈ రోజున నా గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా ఇంత నేను అచీవ్ చేశానా అని చెప్పేసి నేను అద్దంలో మొహం చూసుకుని రవితేజలాగా పర్లేదే నువ్వు బాగానే పీగావు, నువ్వు మంచి పెద్దోడు అయిపోయావు నాకంతా నేను చెప్పుకుంటాను. 1000 కోట్లు రాసుకోవచ్చా? 1000 కోట్లు రాయండి సార్. అని ఇవాళ కాకపోతే రేపైనా కానీ కంప్లీట్ అయిద్దాము ఇన్షాల్లా. సార్ ఒకటి చెప్తాను వినండి, రాజకీయంగా ఉన్నప్పుడు నలుగురు 4 రాళ్ళు వేస్తారు. వేసినంత మాత్రాన కుంగిపోవడానికి నేనేమి కూర్చొని లేను. ఎస్ మీ పని అది చేయండి, నా పని ఇది నేను చేస్తాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను మీకు, జాబ్స్ నా దగ్గర వేకెంట్గా ఉన్నాయి. నన్ను విమర్శించే వారి కోసం నేను కొన్ని జాబ్స్ అనేది కేటాయిస్తాను. వారు ఎవరైనా ఉంటే కనుక నన్ను సంప్రదించండి, ఉపాధి చూపిస్తాను. P4 మెథడ్లో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందకి నేను కేటాయిస్తాను. రండి నన్ను విమర్శించండి, ఇబ్బంది ఏం లేదు. నేను అల్టిమేట్గా నేను జవాబు ఇవ్వాల్సింది ఆ దేవుడికి. నేను పడుకునేటప్పటికి నా ఆత్మకి నేను నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఏ గొట్టంగా అడిగి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, మొత్తమే కూడాను మదాని గారితో మీకు పరిచయాలు ఉన్నాయి. మొన్న మెహమూద్ మదనీ గారు ఆయనతో పరిచయాలు బాగున్నాయి. ఆయన కూడాను పొలిటికల్ డెవలప్మెంట్ కోసం టీడీపీకి అనుకూలంగా కూడాను ఆయన తిప్పుతున్నారు, వాడుతున్నారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. అంటే జమాత్లో కొంతమంది అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు షుబ్లీ ఎవరితో పాటు కనిపిస్తే వాళ్ళందరినీ కూడా వాడేస్తే టీడీపీలో తెస్తా కూడా ఆయన వచ్చారు కదా. అలాగేం లేదు సార్, ఆయన ఒక పెద్ద వ్యక్తి. ఆయనకు ఒక మంచి స్టేచర్ ఉంది. మొత్తం ఐ థింక్ యూనివర్స్లోనే ఐ థింక్ హీస్ కమ్ అండర్ 15th place 14th place. ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నారా? లేదండి, అలాగేం లేదు సార్. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ కూడాను తప్పుడు మాటలు ఇవన్నీ. ఆయన చాలా స్పష్టంగా ఏమిటంటే మేము ఏదైతే మేము అటు ప్రాపంచికంగా ఇటు ఆధ్యాత్మికంగా రెండింటినీ కూడాను సమపాళ్లలో తీసుకొని మనం రాజకీయం చేయాలి అని చెప్పేసి వాళ్ళతో మేము సంప్రదింపులు చేస్తూ ఉంటాము. వాళ్ళపై కూడాను మనం బురద చల్లితే కనుక అది కరెక్ట్ కాదండి. అది ఆయనైతే నాకు మంచి ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి వ్యక్తి నాకు. అంతవరకే తప్పించి ఆయన ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడాను ఈ ఫలానా పార్టీకి ఓటేయండి ఫలానా పార్టీకి ఓటేయద్దు అని చెప్పేసి ఆయన ఏ రోజు చెప్పడు. కానీ ఖచ్చితంగా నాకైతే మటుకు ఏదైతే ఖురాన్ మరియు సహీ అహదీస్ పరంగా ఏదైతే రాజకీయ లౌక్యం కానివ్వండి, లేకపోతే రాజకీయంగా మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న అవసరం పడినప్పుడు ఖచ్చితంగా ఆయన తలుపు తడతాను. ఆయన నాకు మార్గదర్శిగా ఉంటాడు, మార్గదర్శిగా నాకు సమాధానం ఇస్తాడు. అక్కడే కాదు ఇక్కడైనా కానీ, ఎందుకంటే నేను ఏ పని చేసినా కానీ ఆ బౌండరీలో ఉండే చేయాలి అన్నది మా యొక్క కాంక్ష. ఎందుకంటే మనం దాన్ని దాటి అయితే మనం చేయలేము. కాబట్టి ఏదైతే షరియత్ బౌండరీ ఉంటుందో ఆ బౌండరీ లోపలే ఉండి చేయాలంటే కనుక కొంతమంది మత పెద్దల యొక్క సహకారం ఉంటుంది. వారితో మనం మంచి చెడు ఏమండి ఇలా చేయబోతున్నాము, ఇది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు సబబు అని చెప్పేసి అడిగి వాళ్ళతో డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏం పదవులు కమిట్మెంట్ ఇచ్చారు? నామినేట్ పోస్ట్ ఏం రాబోతున్నాయి? నేను మీకు ఒకటి చెప్తాను సార్, నేను నామినేటెడ్ పదవి, చైర్మన్ పదవి ఏం చేయమంటారు తీసుకుని నాకు చెప్పండి. మీరు నాకు మైనారిటీ కమిషన్ ఏదో వస్తుందంటున్నారు. నేనైతే ఒకటే ఆశిస్తున్నాను సార్, ఏదైనా కూడా కానీ కాన్స్టిట్యూషనల్ పరంగా సమాజానికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ పరంగా దానికి వాల్యూ ఉన్నటువంటి పదవి ఇస్తే అల్హమ్దులిల్లా అని చెప్పి స్వీకరిస్తాను తప్పించి ఎటువంటి చైర్మన్ పోస్ట్ ఇచ్చినా కూడా కానీ నేను దాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి నాకు లేదు, నాకు అవసరం కూడాను లేదు. ఎందుకంటే నా యొక్క రాజకీయ దూరదృష్టి ఏమిటంటే నేను కేవలం
నేను ఆహార్యం పరంగా నేను ముస్లిం అయి ఉండొచ్చు, కానీ నేను మానవతావాదిని. మానవతా పరంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ అన్ని అంశాలపై కూడాను స్పందించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను కేవలం ఒక సమాజం వరకు పరిమితం నన్ను చేస్తారంటే కనుక అది నన్ను ఎక్కడో కొంచెం అది నన్ను వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటుంది. కాబట్టి ఐ షుడ్ బి ద పీపుల్స్ లీడర్. అందరికీ కూడాను నా సమాజంలో నా సమాజం తరపున నేను వచ్చాను, అందులో తప్పే ఉంది. ఎస్, నేను నా సమాజాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా సమాజం యొక్క బాగోగుల గురించి ఎక్కువగా అధికంగా నేను మాట్లాడతాను, అందులో తప్పే ఉంది. అంతవరకే తప్పించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కడపకి చెందిన వ్యక్తి ఉంటే కడప మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, చిత్తూరుకు చెందిన వ్యక్తి ఉంటే కనుక చిత్తూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, స్వార్థం కూడా ఉంటుంది. అంతే, సహజంగా అది అంతే. దీంట్లో కూడాను అంతే తప్పించి నేను సపరేట్గా కేవలం ముస్లింల కోసమే ఉండాలి అని చెప్పేసి అయితే మటుకు నేనేం ఆశించట్లేదు. ఇన్షాల్లా అటువంటి ఇది కనుక ఏమైనా అవకాశం దొరికితే కనుక ఖచ్చితంగా ఇన్షాల్లా ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏదో చైర్మన్ పదవి తీసేసుకొని ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితి అయితే అది కాదండి. రాష్ట్రంలో ముస్లిం వక్ఫ్ బోర్డులు చాలా వరకు కూడాను దారాదత్తం చేయడానికి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి కార్పొరేట్ కంపెనీ ఇస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. తప్పుడు ప్రచారం సార్ అది. అదేంటంటే రాంగ్ టైమింగ్లో ఇచ్చినటువంటి యాడ్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మీరు ఇలా చేస్తే ఇలా ఎందుకు చేశారంటారు, ఇలా చేస్తే ఇలా ఎందుకు చేశారంటారు. చూడండి, డెవలప్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ కావాలంటాం కదా మనం. డెవలప్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ జరగాలంటే మనకున్న ఏదైతే వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఈ స్థలాలు ఎవరైనా కానీ లీజ్కి తీసుకొని తద్వారా ఆదాయం వచ్చి ఆ ఆదాయం ద్వారా మీరు ఎవరికైనా కానీ మంచి చేయగలరు. అంతేనా కాదా? కడుపులో అన్నం కడుపులోనే ఉండిపోవాలి, కుండలో అన్నం కుండలోనే ఉండిపోవాలి, పిల్లలు మట్టుకు భారీ ఎత్తుగా అద్నాన్ సమీలాగా తయారవ్వాలంటే ఎట్టా కుదిరిద్ది చెప్పండి? మీ అన్నీ కూడాను అన్ని స్థలాలు అక్కడే ఉండాలా? మనకేమో ఆదాయం ఎలా వస్తాయి? ఇతరుల చేతిలో ఉన్నాయని బాగా పెద్ద ఎత్తున ఉంది కదా కోటాను కోట్ల. ఇతరుల చేతిలో మటుకు ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులు ఎవరికైనా ఇచ్చి లీజ్కి ఇచ్చి ఆ లీజు ద్వారా వచ్చినటువంటి అమౌంట్తో ఏమన్నా ముస్లిం సమాజం యొక్క సంక్షేమం కోసం వాడాలి. మీరు లీజ్కి ఇస్తుంటే అన్ని ధారాదత్తం చేసేస్తున్నారు అంటారు, లీజ్కి ఇవ్వకపోతే ఏం చేయట్లేదు అంటారు. తప్పు కదా సార్, ఆక్రమణలు గురవుతూ ఉంటాయి. అది సహజం. అది ఇప్పుడు మీరు బాగా గుర్తు చేశారు, కృష్ణా జిల్లా తాడిగడపకి చెందినటువంటి వక్ఫ్ స్థలాలు ఏంటండి అది 40 సంవత్సరాలు. ఇదే మైనార్టీల కోసం నేను పుట్టాను, మైనార్టీలకే నేను అంకితం, నేను మైనార్టీల ఉంటారు పక్షపాతిని, నాకు పక్షవాతం వచ్చేసిద్ది మైనార్టీలు అనగానే అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. 5 సంవత్సరాలు మళ్ళీ ఏం పీకారు? ఎందుకని చెప్పేసి ఆ ల్యాండ్స్ మీరు తీసుకోలేకపోయారు? ఈద్గా కోసం తీసుకున్నారంటే మొన్న ఈద్గా కోసం కాదు, మొత్తం 40 ఎకరాలు మొత్తం కూడాను ఖాళీ చేయించడం జరిగింది. అదొక చరిత్ర. అది తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో వాల్యూ ఎంత ఉంటుంది నాకు తెలిసి ఎకరం అక్కడ ఎంత లేదన్నా కానీ 10 కోట్ల పైనే ఉందండి. అటువంటి వాటికి ఈ రోజున ఇది పెట్టి పాట పెట్టడం జరిగింది. అందరు కూడా ఓపెన్గా వచ్చారు, అందరూ పాడుకున్నారు. ఇది మళ్ళా మంచి సంగతే కదా ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వక్ఫ్ బోర్డు స్థలాలు అనేవి ఖచ్చితంగా వాటికి డెవలప్మెంట్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాలి. వాటిలో పారదర్శకత ఉండాలి అని చెప్పండి. ఎస్, నేను ఐ టు అగ్రీ. పారదర్శకత గురించి మాట్లాడండి, అంతేగాని మీరు ఇస్తుంటే ఎందుకు ఇస్తారండి అంటే ఇదేం మాట ఇది? అది ఇవ్వకుండా ఎలా డెవలప్మెంట్ జరిగిద్ది? కాకపోతే అది మీరు చెప్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 2వ తారీఖున వచ్చింది. అదే రోజున పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయ్యి వచ్చింది. మా చైర్మన్ గారికి అదొక ఇదిలా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవీణ్ హత్య కేసు కావచ్చు, మైనార్టీల మీద దాడి కావచ్చు, దళితుల మీద ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 14 నెలల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నట్టుగా ఉన్నది అని మీకు అనిపిస్తుందండి? అనిపించలేదు బయట. ఇది నాదని మాకని వృద్ధానికి మీరు బయట జరుగుతున్నది. ప్రవీణ్ హత్య కేసుని ముఖ్యమంత్రి స్థాయి నాయుడు గారు కూడాను అది ఏదో ఇలా జరిగిందని చెప్పడం పట్ల కూడా విమర్శలు వచ్చాయి. మీకు ఒక్కటి చెప్తాను సార్, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకే ఎగ్జాంపుల్. నేనైతే ఏమి కూడా వెనక్కి వేసుకొని రావట్లేదు. సరే, ఎన్నికల టైంలో నేను సపోర్ట్ చేసిన మాట వాస్తవము. ఇప్పటికి కూడాను సపోర్ట్ చేసినటువంటి పార్టీకి ఏమైనా తప్పుంటే ఆ తప్పుని చేర్పించాల్సిన చోట చేర్పించి దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం అయితే ప్రతి క్షణం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏమైనా ఇదేంటండి ఇది ఇలాగా అంటే కనుక
గతంలో సుబ్రహ్మణ్యము అనంతబాబు అవునండి, మర్డర్ చేసి డ్రైవర్ని మొన్న కూడా జరిగింది జనసేనది. సార్ ఒక్క నిమిషం సార్, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్, వస్తున్నాను నేను. డోర్ డెలివరీ చేసిన తర్వాత ఆ అనంతబాబు అన్న ఎమ్మెల్సీని తనతో పాటు పెట్టుకొని తిరిగి సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చాం, నంబర్ 1. అది ఒక కోణము. రెండో కోణము, ఒక ఎమ్మెల్యే గారు తన యొక్క రాసలీలలతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే బయటపడింది ఆయన ఏమంటారు శృంగార వీడియోలన్నీ కూడాను. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు బయటపడిన మరుక్షణమే ఆయన్ని పార్టీలోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటేనండి, ప్రతి దానికి కూడాను మనం ఒకే కాయిన్కి 1 సైడ్ చూస్తే మట్టుకు మనకి తప్పే కనిపిస్తుంది. మనకి కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అటువంటి తప్పు ఎవరన్నా చేస్తే కనుక దానికి తగ్గ శిక్ష పడితే కనుక బాగుంటుంది. అటువంటి శిక్షలు గతంలో ఎవరికి వేశారో, ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారో, ఏం చేశారో, ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఆ మాధవి గారును ఆ ఎమ్మెల్సీ గారు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఇప్పుడు మీరేమో ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని తీసి అవతల పడేశారు. ఇది ప్రజలు చూస్తుంటారండి, ప్రజలు ప్రతిదీ చూస్తుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు, జగన్ గారు తీసుకోరని. అబ్బే లేదండి బాబు, చంద్రబాబు నాయుడు గారు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారంటే చాలామంది దాన్ని ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆచి తూచి సమయానుసారం సమయ సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటారు. సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అవ్వవా? సూపర్ 6 పథకాలు ఎన్ని అమలు కాలేదండి, ఇంకా ఎన్ని అమలు కావాల్సి ఉన్నాయి? ఒకటే వేసింది, తల్లి వందన వేశారు అని మీకు అనిపిస్తుంది. సిలిండర్లు ఇచ్చేశారు, సిలిండర్లు కూడా జిల్లాలకి పరిమితం చేశారు. జిల్లాలకి అవును, అది బెస్ట్ కదండి. అది అంటే అన్ని రాష్ట్రాలు అన్నీ ఉంది కదా ఫ్రీ. ఎక్కడికైనా చూడండి సార్, ప్రతి దాన్ని కూడాను మనం అటు అలా చూసి ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తే ఇప్పుడు పొద్దున్న బయలుదేరి సాయంత్రం వేరే జిల్లాకి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇటు నుంచి వెళ్ళి తిరిగి ఇటు నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఇదనేది ఉండాలి కదా దానికి, దాంట్లో తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు 1500 ఏదైతే వేసేది ఉందో అదొకటి పెండింగ్ ఉంది. దాని తర్వాత ఇవన్నీ కూడాను మిగిలిన అన్ని పథకాలు కూడా ఒకటి అమలు అవుతున్నాయి. తల్లికి వందనం అయితే మాషాల్లా చాలా చక్కగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు గతంలో మీరు చూడండి, మీరు ఈ రోజున తల్లికి వందనం ముస్లిం మైనార్టీ పిల్లల్లోనే మీరు చూస్తే కనుక 4, 5, 6 పిల్లలు ఉన్నా కానీ సంతానం అందరికీ కూడాను డబ్బులు పడినటువంటి పడని కంప్లైంట్లు ఏమైనా వచ్చినాయండి మీకు? కొన్ని ఉన్నాయండి. వాటిని సరి చేశారు, సరి చేస్తున్నాం, ఇంకా కొన్ని సరి చేయాల్సినవి ఉన్నాయి. దాంట్లో కూడా పార్టీలు చూస్తున్నారు ఏమండి, పార్టీలు అని లేదు సార్, అలాగేం లేదండి, అలాగా తప్పది, అలాగేం లేదు సార్. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు, అది కూడా ఈ 5 ఏళ్లలోనే అంటున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, రాహుల్ గాంధీ చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఏ విధంగా? సమాధానం మీరు తీసుకోండి, నేను చెప్పాల్సిన విధంగా నేను చెప్పేశాను. అంటే అంత టైం ఇవ్వకుండా ముందే చేస్తారని. వాట్ ఎవర్ ఇట్ మే బి. అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేయలేదు కాబట్టి ఆ మాట ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మీరు అది అలా జరిగితే కనుక మంచిదే. ఈ రాష్ట్రానికి ఒక కొత్త నాయకత్వం అనేది దొరుకుతుంది. సార్, పర్సనల్గా ఆయన మీరు అబ్జర్వ్ చేశారు, ఆయనతో పాటు తిరిగారు, ఏంటి ఆయనలో ఉన్న క్వాలిటీ? అంటే ఒక ప్రిన్స్ కుమారుడు ఆయన కూడా. పెద్ద సారా లేకపోతే చిన్న ఆయన? మీరు నమ్మరండి, లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద గుణం ఏమిటంటే ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ఆయన నిలబెట్టుకుంటున్నాడు. కమిట్మెంట్ బ్రహ్మాండమైన కమిట్మెంట్ ఒకటి. రెండోది, ఆయన రెస్పాండ్ అయ్యే తీరు, రెస్పాన్స్. నాలెడ్జ్ లేదని ప్రచారం చేసేవాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇవన్నీ ఏదైతే రాహుల్ గాంధీ లాగా ఏదైతే చెప్పారో అంతే తప్పించి ఆయనకి నాలెడ్జ్ లేదంటే కనుక మీరు నేను పిచ్చివాళ్ళని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. తప్పు మాదా అది ఈ ముమ్మాటికి తప్పు. దానికి దీనికి చాలా భిన్నంగా ఉందండి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ఒకటి నేనేం చెప్పగలనంటే, ఏదైతే ఉచ్చారణలో జరిగినటువంటి పొరపాట్లని దాన్ని మీరు రాజకీయ ఆలోచన తీరుపై రుద్దుతానంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయ ఆలోచన చాలా దూరదృష్టితో ఉంది. ఎన్నికలు 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 6వ తారీఖు నేషనల్ మీడియాకి మాట్లాడుతూ ఇది 4% రిజర్వేషన్ మీది మతతత్వ పార్టీతో మీరు ఇది పెట్టుకున్నారు, బీజేపీ ఏమో 4% రిజర్వేషన్కి వ్యతిరేకం కదా అంటే, సో వాట్ వీ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్.
వీ థింక్ దట్ మేము ఆలోచించేది ఏమిటంటే ఇది సామాజిక న్యాయము, ఇది మతం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు కాదు, ఇది సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ ఉందా? సోషల్ జస్టిస్ స్పష్టంగా ఉంది కదా సార్, స్పష్టంగా కనిపిస్తుంది కదా అన్ని అంశాల్లో కూడాను సోషల్ జస్టిస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే షుబ్లీ ఒక్కరిని ఆరాధిస్తున్నారు, మిగతా వాళ్ళు మర్చిపోతున్నారు అనేది చాలామంది గోల. షుబ్లీ ఎవరండి? షుబ్లీ ఎవరు? పార్టీలో ఉన్నాడా? స్కాలర్లేండి, అలా ఏం కాదు. షుబ్లీ పార్టీలో ఉన్నాడా, లేకపోతే షుబ్లీ ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? కాకపోతే ఒకటి చెప్పగలను, మీరు అందరూ కొడుకు లాంటి వాళ్ళు అయితే నేను అల్లుడు లాంటి వాడిని, కాబట్టి అల్లుడికి కాస్త ప్రాముఖ్యత ఎక్కువ ఉండవచ్చు, తప్పులేదు. అంటే ఫారూక్ గారు అబ్బాయి మీరు కలిసి ఈ రాష్ట్రంలో చాలా వరకు చాలా చేస్తున్నారని బయట. ఫారూక్ గారు అబ్బాయిను నేను కలిసి, నాకు తెలిసి అధికారం వచ్చిన దగ్గర నుంచి తీసుకుని ఇప్పుడు దాకా నేను కలిసిందే లేదు. మామూలుగా ఐస్ క్రీమ్ తింటారు కలిసి ఎక్కడైనా? ఎవరు? మీరు ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? లేదండి, నేను ఇప్పుడు మ్యాక్సిమం మీరు గమనించుంటారు, నేను డైట్లో ఉన్నాను, నేను పూర్తిగా మానేశాను. 14 నెలల నుంచి డైట్లో ఉన్నాను నేను పూర్తిగా. అసలు స్వీట్స్ అనేది జోలికి ఎంత దగ్గరండి? ఇప్పుడు ఎందుకులేండి సార్, అది దృష్టి తగిలింది. మేము ఏదో ఆపరేషన్ చేసుకుని తగ్గామండి. మాషాల్లా తబారకల్లా అని చెప్తాను. 137 నుంచి 97కి వచ్చానండి. మామూలు విషయం కాదు కదా. నాన్ వెజ్ అంత మానేశారా? లేదు సార్, మటన్ ఏంటంటే వీక్లీ వన్స్, మిగిలిందంటే ఒక టోటల్ ఏంటంటే డైటీషియన్ కంట్రోల్లో ఉండి డైట్ అనేది ఫాలో చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అంటే లాంగ్గా మీరు పని చేయాలంటే కనుక మీరు హెల్తీగా ఉండాలండి. అలాగే మీకు నామినేట్ పదవులు అవి వస్తాయి కాబట్టి సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదన్నా తప్పు లేదు కదా సార్, ఎందుకు లేదు? ఏమండి, మీరు కష్టపడుతుంది దేనికి? అంతే కదా, మీరు కష్టపడుతుంది దేనికి? ఇందులో తప్పే ఉంది? భవిష్యత్తు బాగుండాలని కదా. ఇందులో తప్పే ఉంది? ఖచ్చితంగా కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం తీసుకోవాలి. తీసుకోకుండా నేను కూర్చొని లేదండి అలా కాదు నేను ఇలాగే వెళ్తాను అంటే కనుక మీ ఇష్టం, అది నా నైజం, ఇది మీ నైజం. అది మీరు నన్ను విమర్శిస్తారా? మీరు హ్యాపీగా విమర్శించండి, కానీ ఒక లిమిట్ ఉంటుంది దానికి, ఆ లిమిట్లో ఉండి విమర్శించండి. అంతేగాని చనిపోయిన తల్లిదండ్రులు, నా పెళ్ళం, పిల్లలు వాళ్ళు ఏం చేశారు? చేతకాని మాటలు, చేతకాని పనులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడైనా హట్ అయ్యారండి ఆరోపణలు? అంటే హట్ అవడం ఎప్పుడో, ఇది లావ్ అయిపోయిందండి, ఇది చర్మం ఎప్పుడో మందగించిపోయింది, మనకి ఏం తేడా పడదు. నాకు బాగా అబ్జర్వ్ చేసింది, కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎదుగుతుంటే పట్టించుకోవకుండా వాళ్ళ డెవలప్మెంట్కి సహకరిస్తారు. ఎందుకని ఈ కమ్యూనిటీలో అలా ఎక్కువగా డిస్టర్బెన్స్? అలాగేం కాదులేండి, కానీ అన్ని కమ్యూనిటీల్లో కూడా ఉంది. కానీ మీరు ఒకటి ఏంటంటే, మన సమాజంలో ఏంటంటే హసద్, బగ్జ్, కీనా, కపట్ అంటారు. అంటే ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడాను కాస్త కొంచెం పాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఖాళీగా ఉంటున్నారేమో అనిపిస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, బట్ నేనైతే ఒకటి చెప్తాను, వారి ఉనికి కోసం నేను అందరికన్నా ముందు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. వారు ఉంటేనే నేను ఉన్నాను, వారు లేకపోతే నేను లేను. నన్నుగా సమాజాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తిత్వాలు అవి. వారి యొక్క బాగోగుల కోసం అందరికన్నా ముందు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది. కాబట్టి వారు నిండు నూరేళ్లు నన్ను విమర్శిస్తూ నన్ను ఇదే విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓ హై తో హమ్ హై, ఓ నహీ హై తో హమ్ నహీ హై. మాషాల్లా. ఇది ఈరోజు యొక్క డిబేట్. మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ముస్లిం సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు ఫారూక్ షుబ్లీ. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నా సరే సెక్యులర్ విధానాలకి చంద్రబాబు 100% కట్టుబడి ఉన్నారంటున్నారు. మరొక మాట కూడా చెప్పారు, రాబోయే రోజుల్లో నారా లోకేష్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని తను కూడా ఆకాంక్షిస్తున్నానని, అది త్వరగా జరిగితే బాగుండు అంటున్నారు ఫారూక్ షుబ్లీ. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అలీం పాడ్కాస్టింగ్. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. జర్నలిస్ట్ అలీం, సత్యమేవ జయతే.